నిజం చెప్తున్నా, డాక్టర్ అంటే డాక్టరే పోన్రి. మీరు ఇటువంటి డాక్టర్ని ఇంతవరకు ఏడ చూసుండరు. చూడబోరు సుత, అంత మంచి స్పెషలిస్ట్ డాక్టర్ ఆయన. గంత మంచి డాక్టర్ని మీకు సుత చూపిద్దామని తీసుకొచ్చిన. ఓ పాలి చూడుండ్రి. అబ్బర బిడ్డ గిసువంటి వైద్యాన్ని ఎక్కడ చూడలే కదా. మందుగోలి సూది బుడ్డి ఏది లేకుండానే రోగం నయం చేసేటట్టున్నాడు కదా. గిసువంటి డాక్టర్ దవాఖానకు ఒక్కడు ఉంటే చాలు రోగాలని దడుచుకొని మరీ పారిపోతాయి. ఆగ చూడురి, రోగం కోసమని దవాఖానకు వచ్చిన ఒక అన్నని ఎట్లా కొడుతున్నాడో. వాము వాము, ఓ డాక్టరు, నువ్వు జనాల పానాలను కాపాడనీకున్నావా లేకుంటే నువ్వే దవాఖానలో పానం తింటావా? ఓరి వారి, జర ఆగురా, గా అన్న చచ్చిపోతాడు, గట్ల కొడుతువి గా అన్నని. డాక్టర్ చదువు ఇట్లనే నేర్పించిర్రా మీ సార్లు? దేవుడా, చూసిరా ఎట్లా కొడుతున్నాడో. దవాఖానకు వచ్చిన ఒక అన్నని. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్న సర్కార్ దవాఖానలో జరిగిందంట. ఆకాశాన్ని గా అన్న పానం బాలేక దవాఖానకు చూపించుకున్నాడంట. గా డాక్టర్ చూసి మందులు ఇక్కడ లేవు, బయట కొనుక్కపో అన్నాడంట. గా దానికి గా అన్న ఇది సర్కార్ దవాఖానే కదా, మందులు బయట ఎందుకు కొనుక్కోవాలి, ఇక్కడ ఇస్తారు కదా మీరే అన్నాడంట. గా అంతే ఇక అట్లా గా అన్న డాక్టర్ అనగానే ఇక ఫుల్ కోపంతో గా డాక్టర్ లేచి ఆ అన్నని ఇష్టం వచ్చినట్టు కొట్టిండంట. అసలు గిని డాక్టర్ అంటారా మీరే చెప్పుర్రిగా. అన్న అడిగిన దాంట్లో తప్పు ఉంది ఏమన్నా? పేదోళ్ళు సర్కారు దవాఖానకు పోయేది ఎందుకోలా? చేతిలో పైసలు లేకనే కదా. బయట అన్ని పైసలు పెట్టి ప్రైవేట్ దవాఖానలో చూపించుకోలేకనే కదా, మందులు కొనలేకనే కదా. మరి అట్లా మందులు అడిగితే ఇంతగానో కొడతారా చెప్పుర్రి. ఈ ముచ్చట గాయంతో బయటకు వచ్చి పైన పెద్ద సార్లకు తెలిసిందంట. గా డాక్టర్ మీద ఫుల్ గరంగా ఉన్నారట సార్లు. చూడాలే మరి ఈ ఉత్తమ డాక్టర్ అన్న మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో.